చెప్తాను. మన భారతదేశం చాలా గొప్పది, చాలా విశిష్టమైనది. మన భారతదేశంలో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అని పూజిస్తారు. తల్లిదండ్రులని, వచ్చిన అతిథిని, వీళ్ళందరినీ గౌరవిస్తారు. వాళ్ళని భగవత్స్వరూపులుగా భావిస్తారు. వాళ్ళకి సేవ చేస్తారు. సేవ చేసి తరిస్తారనమాట. ఆ తర్వాత మా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పుణ్య నదులు ఉన్నాయి, పుణ్యతీర్థాలు ఉన్నాయి మన భారతదేశంలో. వాటిల్లో మనం క్షేత్రాలను దర్శనం చేసుకుని, తీర్థాలలో స్నానం చేసి, పుణ్య నదుల్ని స్పృశించటం ద్వారా మన పాపకర్మలన్నీ నశిస్తాయట. మన తీర్థాలకి, క్షేత్రాలకి, పుణ్యనదులకి అంతటి విశిష్టత ఉన్నది. ఒక్కసారి స్నానం చేసి పైకి లేస్తే చాలు మన జన్మ సార్థకత కలుగుతుందిట. ఆ నీళ్ళల్లో అంతటి దైవశక్తి ఉంది. ఆ నీళ్ళల్లో సాలగ్రామాలు, నర్మదా బాణలింగాలు ఇవన్నీ ఆ నీళ్ళల్లో ఉండి ఔషధ గుణాలతో ఉన్న నీళ్ళని మనం స్పృశించటం ద్వారానే మన శరీరానికి సర్వ పాపాలు నశించి పుణ్యం ప్రాప్తిస్తుందిటా. అవును, మరి ఏ దేశంలోనూ ఇట్లాంటి అవకాశం లేదు, మన భారతదేశంలో మాత్రమే ఉన్నది. అవును.